నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. ఇంతకు ముందుకు ఎపిసోడ్‌లోనేమో సూర్యహోర గురించి, చంద్రహోర గురించి చెప్పారు. ఇప్పుడు మూడో హోర నాకు తెలిసి కుజహోర అనుకుంటాను. ఈ కుజహోర ఏ సమయంలో ఉంటుంది? ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? మనం ఎలా చూసుకోవాలి దీని గురించి? అంటే ప్యాటర్న్ మాత్రం రవి, చంద్ర, కుజ ఇలా రాదు. మనం చెప్పుకోవడం ఇలా చెప్పుకుంటున్నాము. బట్ ప్యాటర్న్ రావడం మాత్రం రవి తర్వాత శుక్రుడు, శుక్రుడు తర్వాత మనకి బుధుడు అలా వస్తారు. ఓకే. బట్ మనం హోరా ప్యాటర్న్ ఇట్లా చెప్పుకుంటున్నాం. బట్ ఒరిజినల్ హోరా ప్యాటర్న్ అట్లా రాదు. ఓకే. మనం 1 బై 1 ఒక గ్రహం గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ కుజహోర, కుజుడు అంటే ఏమిటి అసలు? ఆ ఎనర్జీ ఏమిటంటే, ఎనర్జీ అది ఒక ఆటగాడు లేకపోతే ఒక నాయకుడికి ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, అంటే ధైర్యము, సాహసము, ఒక గొడవ, లేకపోతే ఒక విన్నింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎనర్జీ ఈజ్ కుజుడు, మార్స్. ఆ కుజహోరలో మీరు గమనించినట్లయితే ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు అది అంత ఫోర్స్‌గా వెళ్తుంది ఆ పని. ఫాస్ట్‌గా, ఫోర్స్‌గా. అదేవిధంగా ఈ కుజహోరను ప్రత్యేకంగా మీరు యుద్ధాలకి, ఒక గొడవకి, అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో పోయి గట్టిగా అడగాలి అని అనుకునేటప్పుడు కుజహోరలో ప్రారంభిస్తే మీరు వెళ్ళగలుగుతారు. అంటే ఆ వెర్షన్‌లో వెళ్ళగలుగుతారు. ఆ ఎనర్జీ ఉంటుంది. ఒక్కోసారి చూడండి, సడన్‌గా మీరు గమనించినట్లయితే శుక్రవారాల పూట 9 గంటల సమయాల్లో ఈ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కుజుడు యొక్క ఎనర్జీ. అంటే మార్నింగ్ సమయంలో, రాత్రి ఈవినింగ్ సమయంలో. ఓకే. కామన్‌గా కుజహోర అనేటువంటిది మంగళవారం నాడు ఉదయం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క సమయాల్లో ఉంటుంది. ప్రతి హోర ప్రతిరోజు 3 సార్లు ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్. ఓకే. 3 సార్లు, కొన్ని హోరలు నాలుగోసారి కూడా ఉంటాయి. కొన్ని, అన్నీ కాదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది ఏదైనా ఒక ఫోర్స్ రిలేటెడ్‌గా మనం చేయాలి. ఒక గొడవకి వెళ్ళాలి. మనం గెలవాలి వెళ్ళి. మీరు ఎవరైతే ఏ హోరలో ప్రారంభమయ్యారో వాళ్ళకి ఆ ఎనర్జీ ఇస్తుంది. మీరు మాత్రం కుజహోరలో ఎళ్లారు. ఆ వ్యక్తి మాత్రం ఇంకోటేదో హోరలో ప్రారంభమయ్యాడు. వాళ్ళకి ఆ ఎనర్జీ, మీకు ఈ ఎనర్జీ వస్తుంది. ఓకే. బట్ యుద్ధము ప్రకటించాలి, వాళ్ళ మీద మనం గెలవాలి అంటే కుజుడే. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో కూడా 6లో గనక కుజుడు ఉన్నాడనుకోండి ఎవరికైనా, వాడి మీద ఎవరు గెలవలేరు. హ్మ్. శత్రువు నాశనం అయిపోతాడు. 6లో కుజుడున్న జాతకానికి గనక మన శత్రుత్వం పెట్టుకుంటే, అందుకే 6లో కుజుడున్నాడు అంటే నేను ఒకటే చెప్తా. అయ్యా నువ్వు వాళ్ళతో శత్రుత్వాలు పెట్టుకోకు అంట. ఎందుకు? నీకు ఇబ్బంది అది. అందుకని వాళ్ళతో వీలైనంత మటుకు సామరస్యంగా ఉండడమే కరెక్ట్. అయితే 6లో కుజుడి కంటే ఇంకో 2 గ్రహాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బలం ఉంటుందండి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బలాబలాలు తేల్చడం అనేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో పద్ధతి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఏదైనా ఒక మిషనరీస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక పవర్ రిలేటెడ్ సంబంధించిన పని ఏదైనా చేస్తున్నారు. ఒక ఎనర్జీని సంబంధించి ఒక సోలార్ ఎనర్జీయే ఉంది. లేకపోతే ఒక ఎనీథింగ్ ఎనర్జీ, పవర్ రిలేటెడ్ సంబంధించింది ఏదైతే మీరు ప్రారంభిస్తారో దానికి ఈ కుజుడు స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ ప్రతిసారి చెప్తున్నా, ఈసారి కూడా చెప్తున్నాను. మీ జన్మ జాతకంలో కుజుడు ఎలా ఉన్నాడనేటువంటిది తీసుకోవాలి. ఓకే. కుజుడు బాగున్నాడు, ఇంకా పాజిటివ్‌గా ఉంటుంది. కుజుడు బాగోలేడు, అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, కుజహోరలో ప్రయాణాలు చేశారు. కుజుడు మీకు పూర్తిగా పాడయ్యాడు. యాక్సిడెంట్స్ అవుతాయి. అంటే ఈ కుజహోర సంబంధించిన ప్రయాణాలు చేసేటప్పుడు మీ కుజుడు ఎలా ఉన్నాడో చూసుకొని కుజహోర అవాయిడ్ చేయాలా, కంటిన్యూ చేయొచ్చా అని తీసుకోవాలి. ఇప్పుడు భూమికి సంబంధించిందే ఉంది. కుజహోరలో కొన్నారనుకోండి, మీ కుజుడు బాగున్నాడు, అనేకమైన భూములు కొంటారు. సర్వసాధారణంగా కూడా ఎవరికైనా జన్మజాతకంలో కుజుడు బాగున్నాడు, కుజుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, ఉదాహరణ స్కార్పియో సైన్లో కుజుడు ఉన్నాడు ఎవరికైనా, మీరు కళ్ళు మూసుకొని చెప్పచ్చు, అయ్యా నువ్వు భూముల వల్లే నీకు లక్ష్మి ప్రాప్తి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మూలంగా లక్ష్మీ ప్రాప్తి ఉంటుందండి. ఒక వ్యక్తి బిజినెస్‌లో లక్ష్మీ ప్రాప్తి, ఒక వ్యక్తికి భూములు కొంటే వస్తుంది. ఒక వ్యక్తికి స్కూల్సో, కాలేజెసో పెట్టుకోవడం వల్ల వస్తుంది. గుర్తింపు గానీ, ధనం గానీ. అంతే కదండీ! కొంతమంది, నేను చాలామంది ఇండస్ట్రియలిస్టుల జాతకాలు చూస్తుంటాం. చూసినప్పుడు వాళ్ళు ఇండస్ట్రీ సైడ్ పెంచుకుంటూ వెళ్తే వాళ్ళకి డబ్బులొస్తాయి కానీ, వాళ్ళ భూములు కొన్న ప్రతిసారి ఇబ్బంది పడ్డోళ్ళని నేను చూశాను. కొన్ని కోట్ల రూపాయలుంటాయి వాళ్ళ దగ్గర. కానీ అందులో నుంచి ఓ 2,00,00,000, 3,00,00,000 తీసి ఒక ల్యాండ్ కొంటే అదే కబ్జాకు గురవ్వడము. అందరికీ అలా అవ్వాలని కాదు. నేను ఆ జాతకాలు చూసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, వ్యాపార రంగాల కారకుడైనటువంటి బుధుడు అద్భుతంగా ఉన్నాడు. కానీ మార్స్ పాడైపోయాడు అక్కడ. అక్కడ ఏమవుతుంది, మార్స్ ఈజ్ ద కారక ఆఫ్ ల్యాండ్స్. ఏదో ప్లేస్ కొనడం, అక్కడ లిటిగేషన్ రావడం, గొడవ రావడం, వదిలిపెట్టాడు. తలకాయ నొప్పి ఎంతో కొంత వదిలేసాడు. మళ్ళీ వాళ్ళు అదే వ్యాపార సంస్థలు కనుక పెంచుకుంటూ వెళ్తే అందులో కొన్ని వందల వేల కోట్లు సంపాదించడం. అంటే ఇక్కడ ఏమిటి, హోరా విజ్ఞానం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ మనకేం చెప్తుంది అంటే,
నీకున్నటువంటి టాలెంట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మీరున్నారు, మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. అంతేగాని మిమ్మల్ని వెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి మిమ్మల్ని ఆపరేషన్ చేయమంటే ఇంపాసిబుల్ అసలు. నేనేం చెప్తానండి, నాకు తెలియదు కదా అంటాం. అంతేగా. అదే డాక్టర్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయమనో లేకపోతే ఇంకోటేదో మీరు కోచ్ కూడా బాస్కెట్బాల్ ఏదో వాలీబాల్ నేర్పించమంటే నేర్పిస్తాడా? ఆ బాల్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. గొప్పగా చదువుకున్నాడు, ఆపరేషన్ చేస్తాడు, మనిషి ప్రాణం కాపాడతాడు, కానీ ఇక్కడ బాల్ పట్టుకోవడం రాదు. ఏంటి, అతనికి ఆ ఎనర్జీ ఉంది, మీకు ఈ ఎనర్జీ ఉంది. అలాగే ఈ కుజుడనే ఎనర్జీ ఏదైతే ఉందో మీకు బాగుంది, మీరు ల్యాండ్స్ మీద వెళ్ళాలి, ల్యాండ్స్ మీద మీ జర్నీ జరగాలి, మీ లైఫ్ జర్నీ. మీ చార్ట్లో ఏ గ్రహం బాగుందో దానికి సంబంధించిన పరంగా వెళ్ళాలి. అంటే సింపుల్ చెప్పాలంటే ఇంకా మీకు ఈ గ్రహాలని ఒక 9 కార్లు అనుకోండి. అందులో మంచి కారు, పెట్రోల్ ఉంది, అంత కండిషన్ బాగున్న కారు మీద మీరు ప్రయాణం చేస్తే గమ్యం చేరుకుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ అయిపోద్దో తెలియదు, ఎప్పుడు పంచర్ అయిపోద్దో తెలియదు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ కారులో మీరు ప్రయాణం చేస్తే జర్నీ అవ్వదు, ఆగిపోతాం మధ్యలో, సమయానికి వెళ్ళలేము, ఆ కార్తోనే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అలాగే ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క కర్మ బట్టి, మీరు పూర్వజన్మలో చేసుకునేటువంటి పుణ్యకర్మ పాపకర్మని బట్టి ఆయా ప్లానెట్లు సరిగ్గా అక్కడికి వచ్చి కూర్చునేటట్టుగా మీరు జన్మించడం జరుగుతుంది. మనకి హోరా విజ్ఞానం ఏమిటి అంటే, నీకు ఏవైతే ఎనర్జీస్, అంటే ఎగ్జాంపుల్ మీలో ఉన్న టాలెంట్స్ ఏంటో తెలుసుకొని మీరు ఒక జాబ్ చేస్తున్నారు, అంతేగా. ఈ టాలెంట్స్ పెట్టుకొని ఈ కోచింగ్ ఇచ్చే టాలెంట్, లేకపోతే ఈ మేనేజ్ చేసే టాలెంట్, ఒక ఛానల్ని మేనేజ్ చేసే టాలెంట్, ఎవరిని ఎట్లా కోఆర్డినేట్ చేయాలో టాలెంట్, ఎవరితో మాట్లాడాలో టాలెంట్స్ ఉండి ఈ పని చేస్తున్నారు. ఈ టాలెంట్స్ వదిలిపెట్టి మీరు ఇంకోటి ఏదో ఆపరేషన్ చేస్తానంటే ఎట్లా, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి పని కదా అది. అవి నేర్చుకుంటే అక్కడ చేయొచ్చు. ప్రతి మనిషి ఏదైనా నేర్చుకుంటే చేయగలుగుతాడు. కానీ మీ ప్రాక్టీసు, మీ సాధన అంతా దీని మీద పెట్టుకొని ఇప్పుడు నేను వెళ్ళి ఆపరేషన్ చేస్తానంటే ఎట్లా? ఇంపాసిబుల్. అది వాటి పేర్లు కూడా తెలియవు, కనీసం జబ్బు పేర్లు తెలియవు, పట్టుకునే వెపన్స్ పేర్లు తెలియవు, ఎక్కడ కట్ చేయాలో తెలియదు, ఎక్కడ అతికించాలో తెలియదు. మనిషి బాడీని ప్రాణం పోద్ది మనం చేపెట్టామంటే అక్కడ ఉన్న ప్రాణం కాస్త, అవునా? అలా శాస్త్రం ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు ఏ పుణ్యం చేశావు, నీకు ఏ గ్రహం ఏ పుణ్య రూపంలో వచ్చింది, దాన్ని నువ్వు ఈ సమయాల్లో నువ్వు ఈ సమయం తెలుసుకొని హోరా, ఆ కాలాన్ని నువ్వు వినియోగించుకో. దిస్ ఇస్ ద హోరా. ఓకే. సో ఈ కుజుడు అనేటువంటిది ఏదైతే ఉందో ఫోర్సింగ్ ల్యాండ్స్. ఇప్పుడు కొంతమంది పోలీసు లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ రిలేటెడ్ ఒక పవర్ ఉండేటువంటి, ఒక మంచి పవర్ ఉండే జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. ఐపీఎస్ అవ్వాలని ఉంటుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏదైతే ఉందో, ఐఏప్లస్లో ఉంటాయి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీసు, లేకపోతే ఇండియన్ ఏవైతే అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఉంటాయి, ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ ఉంటాయి చూసారా. ఇవన్నీ ఒక పవర్ రిలేటెడ్ సంబంధించి. అందులో ముఖ్యంగా ఐపీఎస్ ఏదైతే ఉందో అది కుజహోరల్లో లేదా రవిహోరల్లో కనుక మీరు అప్లై చేస్తే కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి హోరా దాని ఎనర్జీని అది ఇస్తుంది. ఇప్పుడు చూడండి, కొన్ని కాలాల్లోనే మీరు విత్తనం నాటాలి, వేరే టైంలో నాటితే అది సరిగ్గా రాదు. ఆ విత్తనం కూడా బాగుండాలి, నేల సారవంతమై ఉండాలి, ఆ ల్యాండ్లోనే వేస్తాయి కొన్ని, అన్ని ల్యాండ్స్లో కొన్ని పండవు. అలాగే ల్యాండ్ అంతా ఒకటే, మొత్తం భూమి కదండి అంటే అట్లా నల్ల భూమి ఉంది, ఎర్ర భూమి ఉంది, పచ్చ భూమి ఉంది, రకరకాలు ఉన్నాయి కదా. అట్లాగే ఈ సమయం ఎక్స్క్లూజివ్లీ మీరు పవర్, గొడవ, ల్యాండ్స్, ఎనర్జీని కన్జ్యూమ్ చేసేది ఇట్లాంటి వాటికి కుజుడు సహకరిస్తాడు. సో ఈ వాటికి సహకరిస్తాడు కాబట్టి మీరు ఈ మార్స్ ఎనర్జీని, కుజహోరని ఈ రకంగా వాడచ్చు. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.